కానీ మీరు చూస్తే సార్ గమనిస్తే తీర్మానం వలన ఎన్నికలప్పుడు ఆ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్గా అన్ని నియోజకవర్గాలు తిరిగినాడు, దాదాపు 119 నియోజకవర్గాలు. ఆ తర్వాత ఆయన ఎంపీ ఎలక్షన్స్లో భువనగిరి ట్రై చేసినాడు, టికెట్ రానప్పుడు బాగా తిట్టిండు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని. అగ్రెసివ్ స్వభావం. జనాలు చూస్తారు కదా సార్, అంటే ఒకసారి తిట్టడం, మరోసారి ఎత్తుకోవడం, ఒకసారి ఎత్తేయడము, ఇవన్నీ కూడా చూసి ఇప్పుడు ఆయన బీసీ నినాదం తీసుకొని రాజకీయ పార్టీ పెడితే జనాలు ఆయన వెంట నడిచే అవకాశం ఉందా సార్? నేను ఎట్లా చెప్పాలి, ఇప్పుడు ఎవరు సక్సెస్ అవుతారు, ఆయన కూడా ఏమి రెస్పాండ్ కాలేదు ఇప్పుడు నీకు ఒక అంటే ఇప్పుడు చూస్తే ఆయన ఛానల్ అవుతాడేమో. నేనేమంటున్నా అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, పొలిటికల్ పార్టీస్ నడపడం అంత ఆషామాషి కాదని ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చిన మీకు. నేను ఒక 2 years ఒక పొలిటికల్ పార్టీ నడిపిన, పెద్ద పెద్ద వాళ్ళతో సాధ్యపడింది. నేను 2 ఏళ్ళని నడిపిన, 6 నెలలకు దుకాణాలు మూసుకుని ఉన్నారు. వాళ్ళే నరేంద్ర, విజయశాంతి, దేవేంద్ర గౌడ్ లాంటి వాడు, కుల బలం ఉంది, డబ్బు బలం కూడా ఉంది ఆయనకి. 6 months క్లోజ్ చేసుకున్నాడు. నేను అసలు ఈ బలం ఆ బలం లేకుండా 6 months ఉన్నాడు. 6 months ఉన్నాడు. నేను కనీసం 2 years నడిపినావు. నేను నాకున్న లిమిటెడ్ రిసోర్సెస్, కాబట్టి అది ఆషామాషిగా అని తేలిపోయినాక దుకాణం మూసేసినాం మేము. సో ఇది అంత ఈజీ కాదు పొలిటికల్ పార్టీస్. ఆయన నడపలేకపోయినా, నేను అంత ఉద్యమ కాలంలోనే దేవేంద్ర గౌడ్ లాంటి వాడు టీఆర్ఎస్ని తట్టుకోలేకపోయింది ఆయన మరి ఆ రోజు కూడా టీడీపీతో పొత్తు పెట్టుకుంది సార్ 2009లో. అది గ్రాండ్ అలయన్స్, అది జస్ట్ అప్పుడే పెట్టిండు ఆయన, సక్సెస్ కాలేకపోయింది ఆయన. మరి ఏమన్నా కావచ్చు కారణాలు. నేను ఏమన్నా అంటే ఏమన్నా కారణం, పీఆర్పీతో ఉండి అందులో నుంచి విడిపోయిండు ఆయన, మెర్జ్ చేసి తర్వాత బయటకు వచ్చింది. సరే అది పాపం ఆయనకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయింది. అది దాని గురించి కాదు, ఆయన గొప్ప నాయకుడు, పాపం కాన్సెప్ట్ వాడు, ఆయన సక్సెస్ కాలే. చాలా పెద్దోడు కదా దేవేంద్ర గౌడ్ అనేవాడు. ఈయన పాపం ఇప్పుడే బిగినింగ్, ఈ గ్రోయింగ్, ఈయన ఎమర్జింగ్ లీడర్ ఈయన. సో ఈ హాస్ టు వెరీ కేర్ఫుల్. ఈయన ఇంకా చాలా కేర్ఫుల్గా ఉండాలి. దాంట్లో శక్తి ఉంది, ఖచ్చితంగా శక్తి ఉంది, అందులో లేదని కాదు. ఇప్పుడు బీసీ ఆర్ కృష్ణయ్య ఆ వాదం మీద ఫేమస్ అయ్యాడు, ఎమ్మెల్యే అయ్యండు ఈరోజు రాజశేఖర. మరి మందకృష్ణ మాదిగ ఆ వాదం మీద ఫేమస్ అయ్యాడు, మరి 2 సార్లు 3 సార్లు కాంటెస్ట్ చేసి గెలవలేకపోయినా. అది అంత ఈజీ కాదంటున్నా నేను. కుల బలంతో కూడా గెలవడం అంత ఈజీ కాదు. నీకు వర్ధన్నపేటలో నాకు తెలిసి 20-25 వేల మాదిగలు ఉంటారు. మందకృష్ణ పోటీ చేస్తే 10,000 కంటే ఎక్కువ రాలే. మరి వాళ్ళే వేయలేదు. మదిలలో మందకృష్ణ పోటీ చేస్తే ఆయన 30-40 వేల ఓట్లు మాదిగలవే ఉన్నాయి. మరి ఆయనకు 10,000 మించి రాలేదు. ఎందుకు రాలే? మరి మందకృష్ణ మాదిగ ఎవరు? గొప్ప నాయకుడు ఆయన, మామూలు వ్యక్తి కాదు ఆయన. అట్లాంటి వాడికే నువ్వు ఆ కులం మొత్తం ఓటు అయిపోతే చీలికలు ఉంటాయి. అదే నువ్వు ఇప్పుడు బీసీ ఆయన ఛాంపియన్ అంటే నడవదంటా నేను. ఈ బీసీలో కూడా వర్గాలు ఉంటాయి, ఒక పార్టీ అఫిలియేషన్ ఉంటుంది, ఇప్పుడు ఈ పార్టీ, ఇప్పుడు ఆ పార్టీ, రకరకాలు ఎలక్షన్స్ వచ్చేవరకల్లా. కానీ అదంతా దాటి ఇప్పుడు ప్రజలు కొంచెం అవేర్నెస్. ఆయన మరి వైఖరి, పార్టీ వైఖరి ఇదే కదా, పార్టీయే సస్పెండ్ చేసి ఇప్పుడు ఆయన సమర్థించే ప్రసక్తి రాదు కదా రేవంత్ దీని. ఆయన కూడా దీన్ని ఒప్పుకోవాల్సిందే కదా, ఈ పార్టీ డెసిషన్ని, ఆయన డిసిప్లినరీ కమిటీ నిర్ణయాన్ని ఒప్పుకోవాల్సిందే. కాబట్టి తీర్మానం వల్ల కూడా ఆచితూచి అడుగులు వేయాలి తప్ప అసలు దానికి అసలు జరిగిందని నేను చింతిస్తున్నాను ఒక లెటర్ వారేస్తే ఈ సస్పెన్షన్ దాకా రాకనేపోవు. అది కరెక్ట్ ఉండే స్టెప్. అసలు ఉండి పోట్లాడితే బాగుండేది. ఇంటర్నల్గా పార్టీలో ఉండి ఇంకెక్కువ నువ్వు లాభపడచ్చు, బీసీ వర్గానికి ఎక్కువ సీట్లు ఇప్పించుకోవచ్చు. ఎన్టీఆర్ నాడు ఆయన సామాజిక వర్గం ఏంది, కమ్మ. మరి అసలు నిజంగా బీసీ నాయకత్వాన్ని ప్రమోట్ చేసిన వాడు ఎన్టీఆరే. అంతమంది బీసీ నాయకులు ఏ పార్టీలో అవకాశాలు ఎన్టీఆర్కు ఇచ్చినట్టు ఎవరు ఇవ్వలే. అంత అద్భుతంగా ఆయన బీసీలకు అవకాశం ఇచ్చిన కొత్త లీడర్షిప్ ఎమర్జ్ అయింది. మరి ఆయనే నేనే ఛాంపియన్ బీసీగా అన్నాడు ఆయన, ప్రజలంతా నా వాళ్ళే అన్నాడు ఆయన, అనుకుంటూ బీసీగా మరి చేసిండు ఆయన. ఆ సెక్షన్ జరిగిన అన్యాయాన్ని గుర్తించిండు ఆయన, సరి చేసిండు. కాబట్టి ఒక్కొక్కసారి కొంత గ్రేట్ లీడర్స్ వాళ్ళు అడేవి ఓపెన్గా చెప్పాల్సిన అవసరం లేకుండా కూడా ఆ విజన్ ఉంటుంది వాళ్ళకి. ఆ విజన్తో పనిచేసిన సందర్భాల్లో అన్ని వర్గాలు న్యాయం జరుగుతుంది, చరిత్రలో ఉండిపోతుంది కదా. మీరు కాదండి, రాజశేఖర రెడ్డి ఉన్నాడు, రాజశేఖర రెడ్డి ఎక్స్ట్రాడినరీ లీడర్ అతను. మరి ఆయన ఫ్యాక్షన్ లీడర్ని ఫేమస్, పాలిటిక్స్కి నోన్ ఆయన. చేసిండా చేయలేదా డిబేటబుల్ మనకు తెలియదు, కానీ ఫేమస్ ఫ్యాక్షన్ లీడర్ ఆయన. మరి ఆయన పీరియడ్లో నీకు పిల్లలు, నేను ఏదో క్యాంపెయిన్ కోసం పోయినా, చిన్న మానుగు ఏదో ఒక వ్యక్తి కోసం క్యాంపెయిన్, మన ఆలయ దగ్గర ఎందుకో పోయినా ప్రచారానికి, గుడిసెలోకి వెళ్ళి ఒక అమ్మాయి వెళ్ళింది. అమ్మ ఇగో కాగితం ఇచ్చి మా వాడు కోటే నమస్కారం పెట్టి, నాకు ఎందుకు అనుమానం ఏం చదువుకున్నాను, నేను బీటెక్ సార్ అన్నది. అరే బీటెక్ చదివి గుడిసెల్లో అంటే ఎట్లా అవకాశం వచ్చిందంటే రాజశేఖర రెడ్డి వల్ల సార్ అన్నది. అంటే ఫీ రియంబర్స్మెంట్ వల్ల ఆ అమ్మాయి ఇంజనీర్ అయిందండి. అట్లా ఫీ రియంబర్స్మెంట్ కావచ్చు, ఫ్రీ కరెంట్ కావచ్చు, నీకు రకరకాల ఏది ఆరోగ్యశ్రీ కావచ్చు, ఎన్ని పథకాలు ఆయన తీసుకొచ్చాడు. అతను అద్భుతమైన వ్యక్తి నిజంగా పాలిటిక్స్లో. నువ్వు అన్నావు కదా వీళ్ళందరూ కూడా మనం గుర్తుపెట్టుకోవాలని. ఓ ఎన్టీఆర్ లాగా రాజశేఖర్ని గుర్తుపెట్టుకోవాలి, అందరు గుర్తుపెట్టుకుంటాం మనం. అధికారం చాలామందికి వస్తుంది పోయి. కేసీఆర్ కూడా 10 ఏళ్ళు వచ్చింది, ఏమైంది 5 ఏళ్ళే గుర్తుంటారు మనకు. ఓ కేటీఆర్, కేసీఆర్, మన అక్క,
కవిత, హరీష్ రావు, సంతోష్ రావు, హ్యాపీ రావు అంటారు కదా. ఆయన దీనికి ఫేమస్ చెట్లు పెట్టడం. ఐదుగురే, ఈ ఐదుగురు తప్ప ఇక ఎవడు కనపడి ఏం చేసినావు నువ్వు 10 ఏళ్ళు? రీసెంట్ ఒక అనలిస్ట్ అడిగినప్పుడు బీసీ నినాదం కోసం బీజేపీ స్టాండ్ తీసుకుంటుంది, కాంగ్రెస్ కూడా తీసుకుంది. బీఆర్ఎస్ పరిస్థితి ఏంటంటే బీఆర్ఎస్ లో హరీష్ రావు కూడా కాదు, కేటీఆర్ ఒకటే అవుతారు ముఖ్యమంత్రి అవుతే. హరీష్ రావు కూడా సందర్భంలో ఛాన్స్ సీన్ లేదు. ఇది కరెక్ట్. హరీష్ రావు ఛాన్సే లేదు. రాళ్ళు మోసిన కూలియాడు. ఆ పార్టీ నిర్మాణానికి రాళ్ళు మోసిండు, ఈరోజు లేడు. అంతే, కరెక్ట్. అది వాళ్ళు ఇప్పుడు ఏంటంటే కేసీఆర్ కేటీఆర్ అని అనుకుంటున్నారు తప్ప హరీష్ కవిత అని చేయలేదు అక్కడ. వాళ్ళకి లేకపోతే దిక్కు లేకపోతే నీకు వేరే వర్గాలకి ఎక్కడ నాయకత్వం వస్తుంది. కాబట్టి ఒక్కొక్క సిచ్యువేషన్ బట్టి ఒక సిచ్యువేషన్ అరైజ్ అవుతుంది, ఒక వాతావరణం నిర్మాణం అయింది. ఆ నిర్మాణాన్ని నువ్వు చాకచక్యంగా నీ వర్గానికి అనుకూలంగా మలుచుకోవాలి. ఈరోజు మళ్ళీ చాకచక్యంగా పార్టీలో ఉండుకుంటూ పార్టీ పరిధిని అతిక్రమించకుండా దాన్ని నిర్మాణం చేయాల్సి ఉండే. చేసి మోర్ అండ్ మోర్ పీపుల్, అసలు సీఎం అంటున్నాడు మేము రేపు పొద్దున రిజల్యూషన్ పాస్ చేసి పార్లమెంట్ పంపుతాం. పార్లమెంటే ఇవ్వాలి రిజల్యూషన్కి, ఏది బీసీ రిజర్వేషన్ 42% ఇవ్వాలంటే మేము చేయలేము. అది టెక్నికల్లీ పార్లమెంట్ చేయాలి. చేయకపోతే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తారంటే మేము పార్టీ పరంగా 40% ఇస్తాము, నేను మహేష్ కుమార్ గౌడ్తో మాట్లాడాను అన్నాడు. అది పెద్ద స్టేట్మెంట్, అది పెద్ద స్టేట్మెంట్. 42% పొలిటికల్గా ఈరోజు బీసీలకు ఇస్తామని చెప్పినాక 42 వాళ్ళు ఇంప్లిమెంట్ అయిపోయినట్టేనా? నువ్వు చెప్పిపోయి ఎవరు బీజేపీ చెప్పాలి, బీఆర్ఎస్ చెప్పాలి, ఇస్తావా 42 వాళ్ళు చెప్తున్నారు అక్కడ. మా పార్టీ చెప్తుంది కదా భయ్. సో అది ఒక మంచి స్టెప్ కదా. ఆయన రెడీ అయ్యి ఉండి మరి బీసీలకు కోపం ఉందని అనలేవు కదా. 42% రిజర్వేషన్కి ఆయన ధైర్యంగా ఒప్పుకున్నాడు. ఒకటి రిజల్యూషన్ పాస్ చేస్తున్నాడు, రెండోది మేమే ఇంప్లిమెంట్ చేస్తామంటాడు. ఎంతకంటే ఏం కావాలి? సో ఇంటర్నల్గా పార్టీలో ఉండి వీళ్ళని సమీకరించి నిజమైన అర్హత ఉన్న వాళ్ళకి సీట్లు వచ్చే పద్ధతిలో ఆయన చర్యలు తీసుకోవాల్సి ఉండే. ఆయన దాని తనకున్న ఎనర్జీ ఆయనకు ఉంది, ఖచ్చితంగా ఎనర్జీ ఉంది. మళ్ళీ ఆయన మళ్ళీ కొన్ని రాయబారాలు నడిపిండు. అది సహజంగా పాలిటిక్స్ లో జరుగుతుంటాయి. మళ్ళీ ఆయన బతిలాడుతుంది. కానీ తీన్మార్ మల్లన్న ఈ ఫైట్, బీసీ ఫైట్ వల్ల కాంగ్రెస్ లో ఉన్న బీసీ మంత్రులకు కూడా ప్లస్ అయ్యే అవకాశం ఉంది కదా సార్. అది నేను ఆ టైప్ డిప్యూటీ సీఎం కావచ్చు అనేది ఐ రియల్లీ డోంట్ నో. ఈ చూడు ఏమంటారు కదా, మార్జాల న్యాయం అని 2 పిల్లులు కొట్టుకుంటే కోతికి లాభమైందట. అది జోకి ఇటు ఎక్కువ ఉందని ఇటు తినదట, అటు ఎక్కువ ఉందని అటు తినదట, ఆఖరికి మొత్తం అదే తినదట. 2 పిల్లులు కూడా పాపం కొట్లాడు. మార్జాల న్యాయం అంటారు దాన్ని. సో ఆ న్యాయం జరిగితే మరి చెప్పలేము. ఈ మధ్యలో తీన్మార్ వల్ల ఫైట్ చేస్తే ఇంకో మంత్రికి లాభం జరిగితే, లేదా ఇంకో 2 బీసీలకు మంత్రివర్గంలో స్థానం వచ్చిందనుకో, పోనీ మంచిదే కదా. నేనైతే మంచిదే అంట, మహేష్ కుమార్ నేను మంచిదే అంట. ఎందుకంటే నిజంగా కూడా కావాలి వాళ్ళకి. పాపం ఈ సెక్షన్స్కి నిజంగా కూడా అధికారంలో భాగస్వామ్యం ఇవ్వడంలో చాలా పార్టీలు ఫెయిల్ అయినాయి. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలకు నిజంగా కూడా రాజ్యాధికారంలో భాగస్వామ్యం ఉండాలి. అది నువ్వు అన్నట్టు మల్లన్న వలనో లేదా మహేష్ కుమార్ గౌడ్ వలనో, పోనీ రెడ్డి గారు అనేటువంటి మా ముఖ్యమంత్రి వలన లాభం జరిగిందనుకో 40% ఇంప్లిమెంట్ అయ్యి, ఐ రియల్లీ అప్రిషియేట్. ఈ తీన్మార్ మల్లన్న సస్పెండ్ ద్వారా ఇప్పుడు ఆయన పార్టీలో ఉండడు, ఆయన వ్యతిరేకంగా తిరిగితే కాంగ్రెస్ పార్టీకి ఎంతవరకు నష్టం ఉండే అవకాశం ఉంది సార్? ఏమో 2 రోజులు చర్చ తర్వాత మర్చిపోతారు. సముద్రం కదా అది. సముద్రం ఎంతమంది పెద్ద పెద్దోళ్ళు మా పార్టీలో తిట్టి మళ్ళీ వచ్చి మంత్రులు అయిన వాళ్ళు లేరు. సోనియాని తిట్టి జయపాల్ మంత్రి అయ్యిండు, జ్ఞాపకం ఉందా నీకు? ఒకప్పుడు జనతాద లీడర్గా ఫియర్స్ ఎంత స్పీకర్ జయపాల్ రెడ్డి మామూలు కూడా, మరి మళ్ళీ వచ్చి మంత్రి అయ్యిండు, అదే దాంట్లో పనిచేసిండు. ఇవన్నీ ఒక సముద్రాలు లాంటివి. పెద్ద పెద్ద పార్టీలు బీజేపీ కావచ్చు, ఇది కావచ్చు, మా కాంగ్రెస్ కావచ్చు, సముద్రం అది. నువ్వు దాన్ని ఏమంటావు, దాని మీద అలిగినా నువ్వు లేకపోతే సూర్యుని తిట్టినా అంటే ఏమవుతుంది? సూర్యుని మీద ఏమవుతుంది చెప్పు? ఏమి కాదు అది. సో ఒక ఫేజ్ ఇది. ఈ ఫేజ్లో మళ్ళీ చర్చనీయాంశం. అంతే తప్ప 4 రోజులకి మర్చిపోతారు. అది ఆయన దాన్ని స్ట్రీమ్లైన్ చేసుకోవాలి. తనకున్న ఎనర్జీని బీసీ వర్గాల సంక్షేమం కోసం వాడుకునే బాధ్యత మల్లన్న మీద ఉన్నది. దానికి తొందరపాటు తగదు. జాగ్రత్త, దాన్ని కన్స్ట్రక్టివ్ వేలో పద్ధతిలో పనిచేయాలి. నిన్న ఈ విస్తృత స్థాయి సమావేశం జరిగినప్పుడు సార్, అది మీనాక్షి నటరాజన్ ఆమె సమావేశంలో రేవంత్ రెడ్డి కూడా కొన్ని వ్యాఖ్యలు చేసినాడు. మంచి ఉంటే మైక్లో చెప్పండి, చెడు ఉంటే చెవులో చెప్పండి. కరెక్ట్. కానీ చెడును మైక్లో చెప్తున్నారు, మంచి నుంచి చెవులో చెప్తున్నారు, చెడేమో బహిరంగంగా మాట్లాడుతున్నారు. తీన్మార్ మల్లన్న తర్వాత రీసెంట్గా అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడింది సార్. ఇవి కొన్ని వ్యక్తిగత అజెండాలు ఉంటాయి. వ్యక్తిగత అజెండా అన్నప్పుడు దాన్ని ముందు తీసుకొచ్చి తద్వారా కామెంటరీ ద్వారా దాని ద్వారా మనకైనా లాభం రావాలనే ప్రయత్నం సహజంగా కొంతమంది చేస్తారు. అది కొంతవరకు పనిచేస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఎగ్జాంపుల్ మరి జలకే కదా మిగిలినకి, మరి జలకే. ఇది డెఫినెట్లీ మల్లన్న మీద క్రమశిక్షణ అనేది ఇతరులకు ఒక గుణపాఠమే. అది గుణపాఠమే, దాన్ని చూసి నేర్చుకోవాలి. నువ్వు ఆ కాన్సెప్ట్ ఉండాలి, తప్పలేదు. కానీ దానికి కన్స్ట్రక్టివ్ వేలో పనిచేయాలి.
దానికి కన్స్ట్రక్టివ్ సజెషన్స్ ఇవ్వాలి, పార్టీకి సూచనలు ఇవ్వాలి. నువ్వు హెచ్చరించినా తప్పలేదు, కానీ మితిమీరి వాడిని కించపరిచి దానివల్ల మా వర్గానికి లాభం జరుగుతుండడం తప్పదు. వర్గం మనం ఎంత చెప్పినా సమాజం వర్గాల వారీగా విభజన జరగలేదు భయ్. ఓఎస్సీలో ఒక వర్గం, బీసీలో వర్గం అనేది లేదు. ఆల్మోస్ట్ ఒక హోమోజీనియస్ కాంపోజిషన్ మన దగ్గర ఎమర్జ్ అయింది. ఏది జరిగినా సమాజం అనేది ఇప్పుడు దాని ఏమంటారు, ఒక రెయిన్బో, మనంతా రెయిన్బో లాగా వచ్చేసినాం మనం. కొంత తేడాలు ఉంటే, ఆర్థిక అసమానత ఉంటే ఉండొచ్చు, కానీ సమాజం పట్టం రెయిన్బోనే, అది మనం కాదనడానికి వీల్లేదు. అంటే ఈ రెయిన్బోను మనం చెదరగొట్టకూడదు. ఇందులో బ్లూ ఉంటుంది, రెడ్ ఉంటుంది, ఎల్లో ఉంటుంది, నువ్వు దాన్ని ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు ఈ రంగుల సమాజాన్ని, ఇప్పుడు ముస్లిం ఉంటాడు, సిక్ ఉంటాడు, నువ్వు ఉంటావు, నేను ఉంటా, ఎస్సీ ఉంటాడు, అందరు కలిస్తేనే ఆ రంగుల చొక్క. నువ్వు ఆ రంగుల చొక్క ఎంజాయ్ చేయాలి, కానీ ఇందులోకి వెళ్ళి నేను కట్ చేసి బీసీని తీసేస్తా అన్న, ఒక ముస్లిం తీసేసి కట్ చేస్తా అంటే పోకలు ఉంటాయి చొక్కాకు. చిన్న పిల్లాడు చెప్తాడు, ఏంది అన్నాను చినిగిపోయిన చొక్కా వేసుకొని తిరుగుతున్నావు అంటాడు, ఒక్క సెక్షన్ తీసిన. సో మనది ఒక బ్యూటిఫుల్ హోమోజీనియస్ మిక్చర్ లాగా మన అన్ని వర్గాలు కలిసి ఉన్నటువంటి సమాజం. దీంట్లో చాలా జాగ్రత్తగా ఆలోచించి మన వర్గం కోసం మనం కొట్లాడడం తప్పులేదు, కానీ ఇతర వర్గాలను కించపరచకూడదు.